శ్రీ గణేశాయ నమః. అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఎల్లుండి మనకి ఇంకా వినాయక చవితి దగ్గరకు వచ్చేసింది. ఎల్లుండే కదా బుధవారం. అయితే మనకి చాలా పనులు ఉంటాయి. చవితి పూజకి కావాల్సిన వస్తువులు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఇంకా పత్రి మనకి ఏకవింశతి పత్రి పూజ అని ఉంటుంది కదా, దానికి కావాల్సిన పత్రి అది ఏర్పాటు చేసుకోవాలి. ఆ పత్రి ఏంటంటే 21 రకాలు. మనకి ఇళ్లల్లోనూ ఇంటి పక్కన ఖాళీ స్థలాలు రోడ్డు పక్కన మనకి ఇంచుమించు అన్నీ కలిపి ఒక 15-16 రకాల దాకా దొరుకుతాయండి. ఇక 5-6 రకాలైతే మనకి దొరకవు. ఇక దొరకని వాటి గురించి మనం ఏం చేయలేం కదా, దొరికిన వాటితోనే మనం పూజ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మా ఇంటి చుట్టుపక్కల దొరికినవి మొత్తం కలిపి నాకు ఒక 15 రకాల దాకా ఉంటాయి. 15-16 రకాలు. అవి నేను మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. మా ఇంట్లో కొన్ని ఉన్నాయి, మీకు వీడియో చూపించడం కోసం ఇక మా ఇంటి చుట్టుపక్కల కోసుకొచ్చాను ఇప్పుడే. అది మా ఇంట్లోవి మీకు చూపిస్తానండి. ముందుగా బయట కోసుకొచ్చినవి చూపిస్తాను. ఇదేంటంటే దూర్వాయుగ్మం అండి, గరిక తెలుసు కదా అందరికీ, దూర్వాయుగ్మం గరిక. తర్వాత బదరీ పత్రం అంటే రేగు అండి. ఇదిగోండి రేగు, ఇది కూడా అందరికీ తెలుసు, మనం పక్కనే ఉంటాయి, ముళ్ళు అవి ఉంటాయి. నెక్స్ట్ ఇది రెండోది రేగు. తర్వాత 3 అర్కపత్రం అండి. ఇదిగోండి అర్కపత్రం అంటే జిల్లేడు తెలుసు కదా, మనకి రోడ్డు పక్కన ఉంటాయి. అవి పింక్ కలర్లో పూస్తాయండి. ఇదేమో తెల్ల జిల్లేడండి. ఈ తెల్ల జిల్లేడు లక్కీగా ఇది పక్కన మాకు ఇంటి దగ్గర దొరికింది, పువ్వులు మొగ్గలతో ఉంది. సరే ఇంకా బయటే ఉంది కాబట్టి పర్వాలేదని నేను కోసుకొచ్చానండి. అదే ఇళ్లల్లో ఉంటే మాత్రం ఏదైనా మనం వాళ్ళని అడిగి కోసుకోవాలి కదా. ఇది బయటే ఉంది, నేను కోసుకొచ్చాను. మీకు ఏమన్నా దొరికితే కనుక ఇది శ్రేష్టం, ఇది చూడండి. తెల్ల జిల్లేడు చాలా శ్రేష్టం కదా, దొరికితే ఇది చూడండి, తీసుకోండి. నెక్స్ట్ కరవీరపత్రం అండి. ఇదిగో ఇదే కరవీరపత్రం అంటే గన్నేరండి. ఇది గన్నేరు పసుపు రంగులో ఉంటుంది కదా, ఇది చాలామంది ఏంటంటే కరవీరపత్రం అంటే పింక్ కలర్ పువ్వులు అవి పూస్తాయి, తెలుపు అవి ఉంటాయి కదా, అది కూడా పెడతారు. మేము ఏంటంటే ఇది దొరికితే సాధ్యమైనందుకు దొరుకుతుంది ఇది, అందుకని ఇది తీసుకున్నానండి. ఇది దొరికింది, కోసుకొచ్చాను. తర్వాత అశ్వత్థ పత్రం అండి. ఇది అశ్వత్థ పత్రం అంటే రావి ఆకు తెలుసు కదా మీకు కూడా, రావి చెట్టు మనకి ఎక్కడ కనిపిస్తూనే ఉంటుంది. అదండి అశ్వత్థ పత్రం, రావి ఆకు. ఇదిగోండి ఇది దత్తూర పత్రం అంటే ఉమ్మెత్తండి, తెలుసు కదా మీకు. చూసారా ఎలా ముడుచుకుపోయిందో, ఇందాకే కోసుకొచ్చానండి. ఇది ఉమ్మెత్తకాయలు ఉంటాయి కదా, ముళ్ళు ఉంటాయి, అది ఉమ్మెత్త. ఇది కూడా మనకి చుట్టుపక్కల దొరుకుతుంది ఖాళీ స్థలాల్లో అలాగా. ఇదిగో ఒడిలిపోయింది, అప్పుడు వాడిపోయింది, చాలా ఇందాకే కోసుకొచ్చాను. ఇదిగోండి ఇది అపామార్గ పత్రం అంటే ఉత్తరేణి. ఇది కూడా మనకి బాగా దొరికేస్తుంది, చుట్టుపక్కల ఉంటుంది కదా, ఇది కూడా మనకి బాగా దొరుకుతుంది. ఉత్తరేణి అపామార్గ పత్రం. ఇదిగోండి మాచిపత్రి వస్తుంది కదా, దీన్ని కూడా మాచిపత్రి అనే అంటారు తెలుగులో కూడా. ఇది చూడటం చామంతి పువ్వు ఆకుల్లాగా ఉంటుంది, చామంతి ఆకులాగా. దీనికి ఏం మొగ్గలు పువ్వులు ఏమి ఉండవండి. ఇది కూడా మా ఇంట్లోదే. ఇది చూతపత్రం అండి, అంటే మామిడాకులు, ఇవి అందరికీ తెలుసుగా. ఇది మామిడాకులు, చూతపత్రం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది దాడిమి అండి, దాడిమి పత్రం, దానిమ్మాకులు. ఇక్కడ చెట్టు ఉంది కానీ మీకు కనిపించేదని కోసాను. ఇదిగోండి దానిమ్మ. ఇది సెమీపత్రం అండి, జమ్మి ఆకు, సెమీపత్రం. ఇది తులసి పత్రం, అందరికీ తెలుసుగా, అందరిళ్లలోనూ ఉంటుంది, ప్రత్యేకంగా చెప్పే పని లేదు. కానీ 21 పత్రిలో ఉంది కాబట్టి నేను మీకు చెప్తున్నానండి, ఏమనుకోకండి ఎవరు. ఇది తులసి పత్రం అండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదేమో మరువక పత్రం అండి. మరువం ఎండకి కనిపించట్లేదు కదా, ఇక్కడ చూడండి నేను కోసాను. ఇదిగోండి మరువక పత్రం అండి.
నెక్స్ట్ జాజీ పత్రం అండి, సన్న జాజీ. ఇది అందరి ఇళ్లలోనూ ఉంటుంది, బాగా దొరుకుతుంది. ఇదిగోండి జాజీ పత్రం. ఇదిగోండి ఇది నెక్స్ట్ బిల్వపత్రం అండి, మారేడు. బిల్వపత్రం ఇది మారేడండి, మారేడాకు, మారేడు దళం, బిల్వపత్రం. నెక్స్ట్ ఇది గండకీ పత్రం అండి, దేవకాంచనం. దీనికి ఇలా పువ్వులు పూస్తే ఇది వైట్లో ఎల్లోలో ఉంటుంది, ఎల్లో కలర్ వైట్ కలర్లో ఉంటుంది. మనకి రోడ్ సైడ్ దొరుకుతుంది, అది పింక్ కలర్లో ఉంటాయి కదా, అదండి. ఇది గండకీ పత్రం అంటారు దీన్ని. ఇలా నాకు ఒక 16 రకాలు దొరికాయండి. ఈ 16 రకాలు అంటే కొన్ని ఇప్పుడు మీకు చూపించడం కోసం కోసాను, కొన్ని చెట్టుకే ఉన్నాయి కదా. నేను ఎల్లుండి పొద్దున్న ఇంట్లోవే కాబట్టి ఎల్లుండి పొద్దున కోస్తానండి. తర్వాత ఇవి 16 వరకు దొరికాయి కదా, ఇంకా మనకి ఒక 5 రకాలు తక్కువ అవుతాయి. ఆ 5 రకాలు మనకి కొంచెం కష్టం అండి, ఇక్కడ దొరకవు. అవి కొంచెం అడవుల్లోనూ అలాంటి చోట్ల దొరుకుతాయి. అక్కడ ఉండే వాళ్ళకి దొరికితే అదృష్టమైన లక్కు. మనకి దొరకనివి ఏంటంటే 5 రకాలు కదండి. సింధువార పత్రం అంటే వావిలాకు, అర్జున పత్రం తెల్లమద్ది, బృహతి పత్రం వాకుడాకు, విష్ణుక్రాంత పత్రం అంటే విష్ణుక్రాంత పత్రమేనండి, దేవదారు అంటే దేవదారు. ఈ 5 రకాలు మాత్రము మనకి దొరకలేదండి, దొరకవు కూడాను. నాకైతే దొరకలేదు. అయితే నేను ఫొటోస్ కూడా ఏం పెట్టట్లేదు, నాకు దొరికినవి మాత్రమే పెడుతున్నానని చెప్పాను కదా, అందుకని 16 రకాలు నాకు దొరికాయి. మేము ఏంటంటే ఈ నేరేడు ఒకటి వేస్తూ ఉంటామండి, నేరేడు ఆకులు కూడా పత్రి కూడా పూజ చేస్తాము. ఈ మనకి ఇంకోటి ఏంటి, వెలగకాయ దొరుకుతుంది కదా, వెలగపళ్ళు అప్పుడు అమ్ముతారు కదా వెలగకాయలు, దానికి ఆకు ఉన్నది ఒకటి తీసుకుంటానండి. ఆ వెలగాకు కూడా మేము పత్రి పూజలోకి ఆ వెలగాకు కూడా వాడతాను. ఇది ఫ్రెండ్స్ మరి నాకు దొరికినవి ఇవి. తర్వాత ఇంకా నెక్స్ట్ నేను ఇప్పుడు ఈ పత్రి అది చూపించాను కదా, నెక్స్ట్ నేను తీసుకున్న ఇక నెక్స్ట్ పాల వెళ్ళి అవి అన్నీ తీసుకుంటాం కదా, అవన్నీ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి. మీకు ఈ వీడియో అంతా చూసినందుకు చాలా ధన్యవాదాలండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.